ట్రాన్స్ పసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరఫున ఈరోజు గంగారెడ్డి గారు, నాగేందర్ రెడ్డి గారు, దిలీప్ గారు, రోహిత్ గారు ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళు దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు బాగా చదువుకొని ఫారిన్ పోయి ఉన్నత చదువులు చదివి అక్కడే మంచి ఉద్యోగాలు దొరకాలని, లేకపోతే చదువుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలని అనే ఉద్దేశంతో ఉండేటువంటి వాళ్ళకు బాగా సహాయపడతా ఉన్నారు. అలాంటి వారు చాలా నిజాయితీగా, చాలా చక్కగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకు ఎక్కడ ఫైనాన్స్ దొరుకుతుంది. ఇక్కడ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువగా వస్తారు. ఈ రైతు కుటుంబాల నుంచి ఎక్కువ మంది వస్తారు. అలాంటి వాళ్ళకు ఫారిన్ విద్య అంటే చాలా కష్టమైన పని. డబ్బు ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదో ఒక పెద్ద సర్వీసెస్ పట్టుకొని వాళ్ళు పోతారు. కానీ ఇలాంటి చిన్న ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కి వచ్చేటువంటి వాళ్ళు ఆ మధ్యతరగతి కుటుంబీకులు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈనాటి వరకు మాకు అన్యాయం చేశారు, మాకు తప్పు చేశారు, మాకు తప్పుడు కంట్రీకి పంపారు, తప్పుడు కాలేజీకి పంపారు, ఆ డిగ్రీకి వాల్యూ లేదు అనేటువంటి మాట ఎక్కడ కూడా మేము వినలేదు. ఆ మాదిరిగా ఒక 5,000 మందిని వారు చక్కగా విదేశాలకు పంపించి ఉన్నత విద్య అందుకునే విధంగా చేసి అలాంటి పిల్లలకు సహాయపడుతున్నందుకు హృదయపూర్వకంగా ఈరోజు ఈ ముగ్గురు ఆ మిత్ర త్రయాన్ని, వారికి అండగా ఉంటున్న గంగారెడ్డి గారిని, మిగతా ఇక్కడ విచ్చేసిన చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండే అన్ని కాలేజీలకు మీరు గవర్నమెంట్ కాలేజెసే, నేను అలాంటి కాలేజెస్కు, ఎందుకంటే ఎక్కువగా చదువుకునే వాళ్ళు కొంచెం బీద వాళ్ళు ఎక్కువగా ఆ గవర్నమెంట్ కాలేజెస్ చదువుతారు. అలాంటి వాళ్ళకు మీరు ప్రిన్సిపాల్స్తో టైఅప్ పెట్టుకొని మెరిటోరియస్ స్టూడెంట్స్ని మీరు అమెరికాకు, లేకుంటే ఆస్ట్రేలియాకు, లేకుంటే న్యూజిలాండ్కు, రేపు ఇప్పుడే మన మిత్రుడు చెప్పడం జరిగింది, న్యూజిలాండ్ అన్ని కాలేజెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరే వాళ్ళ సర్వీసెస్ ఏమేమి దొరుకుతాయో పిల్లలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే మాట చెప్పడం జరిగింది. అలాంటివి ఇంకా మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే పిల్లలకు చాలా న్యాయంగా ఉంటుంది, వాళ్ళు బయటికి పోవడానికి మార్గం సుగమనం అవుతుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. అందుకని నాకు ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మిత్రుడు గంగారెడ్డి గారికి, మిగతా ముగ్గురు వాళ్ళ త్రయానికి, వాళ్ళ అందరికి కూడా హృదయపూర్వక నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు మీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, న్యూ ఇయర్ డే, సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ట్రాన్స్ పసిఫిక్ అనుబంధం తక్కువైనా వారితో అనుబంధం ఇలాగే కొనసాగుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే పేద విద్యార్థుల కోసం ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక కళ ఉంటుంది, అమెరికా వెళ్ళాలి అని. అటువంటి వారి కళ తీర్చడానికి ట్రాన్స్ పసిఫిక్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకి ఒక దారి, ఒక బాట చూపించి ముందుకు నడిపిస్తున్నారు. మా నాగేందర్ రెడ్డి గారు, గంగారెడ్డి గారు, వివేక్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు మొదలుకొని వీరందరూ కలిసి మొదలుపెట్టిన ఈ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎంతో ఎదిగి మరింత మందికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, ఇంతకుముందు ఏమనేవారంటే, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర అనేవారు. ఇప్పుడు ఏమనాలంటే, ఎదగడానికెందుకురా తొందర, ఎదర ముందుంది ట్రాన్స్ పసిఫిక్, అందుకే వెళ్ళడానికి తొందరపడొద్దు, ఇది మీకోసం అండగా ఉంటుంది అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తున్న మా సోదర ద్వయానికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ట్రాన్స్ పసిఫిక్ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మంత్రి మన మినిస్టర్ గారు చిన్నారెడ్డి గారు అండ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ట్రాన్స్ పసిఫిక్ ఇంకా అభివృద్ధి చెందుతూ 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా గొప్పగా సేవలు అందిస్తూ గ్రామ స్థాయిలో, కింద స్థాయిలో ఉన్న విద్యార్థులను మనం మంచి పొజిషన్లో ఉంచే విధంగా ట్రాన్స్ పసిఫిక్, ఎలా పేరైతే ట్రాన్స్ పసిఫిక్ అని ఉందో అంతే ట్రాన్స్పరెంట్గా వర్క్ చేసే ఒక మంచి సంస్థ అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఈ సంస్థలో నుంచి ఎంతోమంది 5,000 మంది విద్యార్థులు విదేశాలకు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మంచి విద్యను అభ్యసించి ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. మంచి పొజిషన్లో ఉన్నారు. అలా ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వీళ్ళకి మా భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మా మాట మన్నించి వచ్చినటువంటి చిన్నారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ట్రాన్స్ పసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్
క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి మేము మేలు చేయాలని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ గత 12 సంవత్సరాల నుంచి ఎలాంటి మచ్చుతొనక లేకుండా ఈ బిజినెస్లో మేము ప్రయాణం చేస్తున్నాము. రాబోయే సంవత్సరాలలో కూడా అదే విధంగా మేము చేస్తామని హామీనిస్తూ ఈ ఒక్క 2026వ సంవత్సరాన్ని కూడా ఘనంగా ప్రారంభించి ఇంకా చాలామంది పేద విద్యార్థులకు హెల్ప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.